కానీ మీరు అంటున్నారు కానీ ఇంకా తడబడుతూనే ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ బలహీనమైన పార్టీగా, అది 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పవర్ పోయిన తర్వాత అత్యంత బలహీనమైన పార్టీగా మారిపోయింది. మీ పార్టీలోకి అదే చెప్తున్నా జస్టిఫికేషన్. ఒకప్పుడు మీ పార్టీలోకి రావడానికి అందరూ ఉపలాట పడేవాళ్ళు, విపరీతంగా వచ్చేసారు అన్ని పార్టీల నుంచి. ఇప్పుడు మీ పార్టీల నుంచి, కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మామూలుగా తిడుతూ వెళ్తున్నారు. అంటే ఒక తెలంగాణలో సామెత ఉంది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. ఇప్పుడు మాకు నిజానికి ఒక రకంగా ఈ ఓటమి చాలా మంచి చేసింది. ఎందుకంటే ఎవరు మావారు, ఎవరు నిజంగా మా వాళ్ళు, ఎవరు నిజంగా మాకు పార్టీకి అభిమానంగా ఉన్నవాళ్ళు, ఎవరు నిజంగా విధేయతతో నాయకుడి పట్ల విశ్వాసంతో ఉన్నవాళ్ళు, ఎవరికి నిజంగా ఈ పార్టీ మీద అభిమానం ఉందనేది మాకు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అధికారం కోసం మాతో పాటు ఉండి అంగలార్చి ఆనాడు 10 ఏళ్ళ పదవులు అనుభవించి వాళ్ళు పోయేటప్పుడు 2 రాళ్ళు వేసిపోతామంటే అది వారి విఘ్నత, దానికి నేను చెప్పగలిగింది ఏం లేదు. కానీ రాజకీయాల్లో పార్టీ మార్పులు కానీ పార్టీ నుంచి మళ్ళీ దూరం అవడం కానీ పెద్ద విషయం కాదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు గమనిస్తే సంవత్సర కాలంలో మేము ఎదుర్కొన్నన్ని సవాళ్ళు, మేము తిన్నన్ని ఎదురు దెబ్బలు, ఇన్ని తిని కూడా ఈరోజు కూడా బీఆర్ఎస్ ఇవాళ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ గారి పేరు కానీ బీఆర్ఎస్ పేరు కానీ తీసుకోకుండా ఒక్క పూట కూడా గడవదు ఆయనకు. అంటే ఏ రకమైన ప్రభావం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ముఖ్యమంత్రి కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎవరు మాట్లాడినా కేసీఆర్ జపం లేకుండా బీఆర్ఎస్ పేరు తీయకుండా మాత్రం ఉండే పరిస్థితి లేదు.